చేద్దాం చేద్దాం చేద్దాం. Are you here? Charlie, Charlie, are you here? Charlie, Charlie, are you here? Charlie, Charlie, are you here? Charlie, ఇదా భయంకరంగా తిరిగిందా ఒకసారికి శ్రీరామా? కానీ ఇప్పుడు వీళ్ళ ఊరికి ఏ సైడ్ తిరగల, నీ సైడ్ తిరిగిందంటే కానీ ఇంకా ఇప్పుడు ఈ గేమ్ ఆపకూడదు. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి, దానికి నువ్వు సమాధానం చెప్పాలా? లేదా నిజం జాబ్రేషన్ బాగా నిజంగా లేదంటే ఆ దయ్యం ఇప్పుడు నిన్ను పట్టుకుంటది సరే అడగండి. దట్టమైన చీకట్లోను. ఓకే చార్లీ చార్లీ ఇప్పుడు నువ్వు శ్రీరాముడు ఏమైనా చేస్తావా? ఓకే అడదాం. చార్లీ చార్లీ నువ్వు శ్రీరాముడు ఏమైనా చేస్తావా? చార్లీ చార్లీ నువ్వు శ్రీరాముడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ క్రేజీ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక క్యాంపింగ్ వీడియో చేద్దామని చెప్పి అయితే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి 12 అవుతుంది. ఇంక ఈ టైంలో మనం ఒక దయ్యం గేమ్ అయితే ఆడుతున్నాం. అదేంటంటే చార్లీ చార్లీ అనేసి యూట్యూబ్లో చాలా మంది అయితే చేస్తున్నారు. సరే మనం కానీ ఒకసారి ట్రై చేద్దాం ఎట్టుంటుంది అనేసి. ఇప్పుడు ఈ దట్టమైన ప్లేస్లో అయితే చేస్తున్నాము. ఒక్కరి పరిస్థితి ఎట్టుంటుందో చూద్దాం. అశోక్ నిజంగా దయ్యం వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా దయ్యం వస్తుంది. అది శ్రీరామ్ చూపిస్తా. చేద్దాం. టార్గెట్ చేస్తున్నారు, చూద్దారండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం ఈ గేమ్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. మనకు 2 పెన్సిళ్ళు ఒక పేపరు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు మనం ఎస్ఆర్ను రాసుకొని ఇంకా గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సైడ్ ఎస్ రాసుకోవాలి, ఇక్కడ నో రాసుకోవాలి. ఇంకా మన వాళ్ళంతా అయితే ఈ చార్లీ చార్లీ గేమ్కి అందరూ సిద్ధంగా ఉన్నారు ఏరా? ఇంకా ఈ 12 గంటల టైంలో నేను చేద్దాం. దీన్ని సింపుల్గా చేసుకోవచ్చు. ఎస్ నో అని రాసేసి ఒక పేపర్ మీద అదిగో 2 పెన్సిల్ అయితే కావాలి. ఒక పెన్సిల్ ఇట్ట పెట్టి ఒకటైతే అడ్డంగా పెట్టేసి మనం చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ అని చెప్తే అది కానీ తిరిగిందంటే నో సైడ్ తిరిగితే నో లేనట్టు, ఎస్ సైడ్ తిరిగితే ఉన్నట్టు. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. దయ్యం ఉన్నట్టేడా? నిజంగానే. అప్పుడు మనం మళ్ళీ వీడియో ఆపకూడదు. అప్పుడు కొన్ని క్వశ్చన్లు అడగాల. లేదంటే ఆపేనంటే ఎవరి సైడ్ ఎస్ తిరుగుతుందో వన్ పట్టుకుంటుంది. అదే ఫిక్స్. ఇంకా పెన్సిల్ అయితే పెట్టేద్దాం. జాగ్రత్త చెప్పలేదురా, సరే ఎందుకో అది ఏదో తేడా అనిపిస్తుంది. ఫస్ట్ అందరం ట్రై చేద్దాం. తిరగదు మొత్తం అయితే సిద్ధం చేస్తున్నాం. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న దయ్యం మా దగ్గరకు వస్తుందా రాదో చూద్దాము. ఇది ఇప్పుడే తిరుగుతుందా? ఇది చెప్పగానే తిరుగుతుందా నాయన స్వామి? మళ్ళీ అది తిరిగేటప్పుడు మనం కలి పెట్టకూడదు. ముందుగా కొనుక్కునేసింది. చేద్దాం. ఇప్పుడు అందరం 3 సార్లు అందాము. వస్తా తర్వాత చూద్దాం. దాని తర్వాత ఒక్కరు అందం రాకపోతే. కానీ రెడీ 1 2 3. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? ఏంద్రా ఏం స్పర్శ లేదురా? ఏం అనలా, స్పర్శ ఏం లేదు. ఫస్ట్ ఏరా స్పర్శ ఏం లేదా? ఫస్ట్ నువ్వు అంటావా? ఈసారి ఒకరు ఫస్ట్ అను. సరే చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? గట్టిగాను చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? నో సైడ్ అనేది తిరగాలి. అసలు ఎట్టా తిరగట్లే. మళ్ళీ ఇంకోసారి భయం వస్తుంది. అంటావా ఒకసారి అను. చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? తిరగలే కానీ అటు ఇటు ఉంది కానీ అను. ఇంకా తిరగలే కానీ చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? తిరుక్కొచ్చు కానీ ఆపక్క. కానీ చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? లైట్గా ఉంది. మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడైతే కరెక్ట్ పెడదాం. నెక్స్ట్ ఎవరా? ఎవరంటరా? కానీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ ఆర్ యూ హియర్? చార్లీ చార్లీ లేదా అంటే నిన్ను ఈడు ముట్టుకు సస్పెన్స్ లో ఉన్నాడు. అటు ఇటు కాకుండా ఈడిది నో అంటే లేదు. ఈడిది సస్పెన్స్. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి నీ మీద.
ఆ తర్వాత ఎగురురా. రెడీయా? ఆ. చార్లీ చార్లీ ఆర్ యు హియర్, చార్లీ చార్లీ ఆర్ యు హియర్, చార్లీ చార్లీ ఆర్ యు హియర్. ఇప్పుడైతే దీన్ని ముగ్గురు ట్రై చేశాడు, ఒకడికేమో ఇద్దరు వచ్చేసి సస్పెన్స్లో ఉన్నారు, అటు ఇటు తిరగలేకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేపిద్దాం. ఇప్పుడు వచ్చేసి శ్రీరామ్ ట్రై చేస్తాడు. కానీ శ్రీరామ్ ఏం రెడీ? ఓకే. గట్టిగా చార్లీ చార్లీ ఆర్ యు హియర్ అని అలవాలా. చార్లీ చార్లీ హరియో చార్లీ భయంకరంగా తిరిగిందా ఒకసారికి శ్రీరామా? కానీ ఇప్పుడు వీళ్ళ ఊరికి ఏ సైడ్ తిరగల, నీ సైడ్ తిరిగిందంటే కానీ ఇంకా ఇప్పుడు ఈ గేమ్ ఆపకూడదు. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి, దానికి నువ్వు సమాధానం చెప్పాలా. లేదా నిజం ఆపరేషన్ స్వామి. నిజంగా లేదంటే ఆ దయ్యం ఇప్పుడు నిన్ను పట్టుకుంటది సరే ఏం జరగండి. దట్టమైన చీకట్లోను. ఓకే, దాన్ని అడగదాం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చెప్తే ఊరి సైడ్ ఎస్ అని తిరగలేదు, శ్రీరామ్ చెప్తే మాత్రం ఒక సైడ్ తిరిగింది. ఇప్పుడు దాన్ని మేము ఒక 3 క్వశ్చన్లు అయితే అడగాలనుకుంటున్నాము. ఏరా శ్రీరామ్ అడగతాము. అడుగు. ఏమని అడదాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ వీళ్ళు చెప్తే మటుకు వీళ్ళ సైడ్ తిరగల, అది శ్రీరామ్ కోసమే వచ్చిందా లేదా మా అందరి కోసం వచ్చిందా. ఇప్పుడు చార్లీ చార్లీ నువ్వు శ్రీరామ్ కోసం అని వచ్చావని చెప్పేసి అడగతాం. నేను అడగదామా? చార్లీ చార్లీ నువ్వు శ్రీరామ్ కోసం వచ్చావా? చార్లీ చార్లీ నువ్వు శ్రీరామ్ కోసం వచ్చావా? చార్లీ చార్లీ నువ్వు శ్రీరామ్ కోసం వచ్చావా? రేయ్, ఆపిన గేమ్ ఆపిన నాకు వద్దా. ఆగు, ఆగు, అది నీ కోసం. ఆపకూడదు, మధ్యలో ఆపకూడదు. నిజంగా. రేయ్, నా గేమ్ కాస్త వచ్చును. ఆగు, 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 ఆగు. ఇంకో రెండు అబ్బే, క్వశ్చన్లు అదే, అడగాలి. రేయ్, ఆపితే నిజంగా వస్తుందిరా. ఆగు, ఆగు, కూర్చో, కూర్చో. ఇంకో క్వశ్చన్ అడదాం. ఇంకో క్వశ్చన్. ఆగు, ఆగు, ఇంకో క్వశ్చన్ అడదాం. నేను వెళ్ళిపోతా బండి. ఇప్పుడు చార్లీని అడిగితే అది ఏమో శ్రీరామ్ కోసం వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగి ఆపేద్దాం. మా అందరికైతే లైట్గా భయం వేస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే చార్లీ చార్లీ ఇప్పుడు నువ్వు శ్రీరామ్ ఏమైనా చేస్తావా? ఓకే, అడదాం. చార్లీ చార్లీ నువ్వు శ్రీరామ్ ఏమైనా చేస్తావా? చార్లీ చార్లీ నువ్వు శ్రీరామ్ ఏమైనా చేస్తావా? రే సైడ్ తిరగకుండా శ్రీరామా ఏరా దట్టు ఆపేద్దామా? అడదాం, అందరూ అడిగి ఆపేద్దాము. ఆపి ఆపి ఒకసారి అడదాము. సరే అందరూ అడగండి. చార్లీ చార్లీ మాకు భయం వేస్తుంది, ఈ గేమ్ ఎంత తాపేద్దాము అనేసి అడదాం. అందరూ ఒకసారి అడగండి. చార్లీ చార్లీ ఇంతటితో ఈ గేమ్ ఆపేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ చెప్పండి చార్లీ చార్లీ మళ్ళీ స్టార్ట్. ఆపం చార్లీ. ఆపకూడదు. నేను వెళ్ళిపోతా. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఈ గేమ్ మీరు అందరూ సీరియస్ అనుకున్నారు కదా. ఇదంతా మనం కావాలని చెప్పి అది ఎట్టంటే ఎదుగో మన అన్నాడు కదా, మనం ఎట్ట చెప్తే ఆడ తిరుగుతుంది ఈ పెన్సిల్. ఎస్ సైడ్ తిరగమంటే ఎస్ సైడ్ వస్తారు, నో సైడ్ తిరగమంటే నో సైడ్ వస్తారు. ఇది ఊరికే జస్ట్ ఫర్ ఫన్ కోసం అయితే చేసాము. అండ్ ఖాళీగా మనం క్యాంపింగ్ దగ్గరికి అయితే వచ్చాం కదా, ఇంకా సరదాగా కొద్దిసేపు గడదామని చెప్పేసి ఈ గేమ్. అది కాక 12 గంటలకు స్టార్ట్ చేసి టైం ఎంత చూడండి ఒకసారి. ఎంత టైమా? అయ్యమ్మా, తెలియకుండా 2 గంటల సేపు అయితే గడిపినాం. గేమ్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బాగునింది. సరే ఇంకోసారి తెలియని వాళ్ళ దగ్గర మరీ భయంకర పిల్లకలు కాకుండా మన వాళ్ళు ఉన్న తెలియకుండా ఉంటారు చూడు, ఈ గేమ్ గురించి తెలియకుండా వాళ్ళ దగ్గర అయితే చేద్దాం. ఈసారి డార్క్ రూమ్లో, భయంకరమైన రూమ్లో చేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.